నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏఐ ఎఫెక్ట్తో దినదిన గండంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఈమెయిల్ వస్తుందో తెలియక టెన్షన్తో కాలం వెళ్లదీస్తున్నారు. వరుసగా ఏఐ ప్రావీణ్యం పేరుతో కంపెనీలు ఉద్యోగులపై వేటేస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు క్షణక్షణం భయంతో ఉన్నారు. పింక్ స్లిప్పులు వణుకు పుట్టిస్తున్నాయి. టాప్ కంపెనీలు ఉద్యోగులకు జలక్సిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగుల పాలిట శత్రువుగా మారింది. వేల మందిని అంతర్జాతీయ కంపెనీలు ఇంటికి పంపిస్తున్నాయి. వరుస ఊస్టింగుల పర్వం టెకీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నీకేంటిలే, సాఫ్ట్వేర్ ఉద్యోగం దర్జాగా బతికేయొచ్చు. ఇది ఒకప్పటి మాట. ఎందుకు చెప్పు ఈ ఐటీ జాబులు, వేరే పనేదైనా చూసుకో అనేది ఇప్పటి మాట. ఐటీ కొలువు అంటేనే నిట్టూర్చే పరిస్థితులొచ్చేశాయి. ఈ ఉద్యోగాల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యాల పరంగా అప్గ్రేడ్ అవుతూ ఉండాల్సిందే. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ స్కిల్స్ కూడా సరిపోవడం లేదు. డాక్యుమెంటేషన్ నుంచి కోడింగ్ వరకు అన్నీ ఏఐ సాయంతోనే చేసే వెసులుబాటు వచ్చేసింది. ఆ ప్రభావమే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న లే ఆఫ్లు. పదులు వందలు కాదు, బడా సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి. నిపుణులు చేయాల్సిన పనిని కృత్రిమం మీద చేసేస్తోంది. అమెజాన్, ఒరాకిల్, టీసీఎస్, మెటా వరుసగా ఉద్యోగులకు మంగళం పాడేస్తున్నాయి. వేలకు వేల మందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాకుతో తొలగిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో తెలియక సాఫ్ట్వేర్ నిపుణులు గిలగిలా కొట్టుకుంటున్నారు. ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న కంపెనీలు రీజన్స్ కూడా చెప్పడం లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాయి. మీ సేవలు ఇక మాకు చాలు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీ సేవలు చాలు అంటూ చెప్పేస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కనీసం హెచ్ఆర్ను కలిసే ఛాన్స్ కూడా కంపెనీలు ఇవ్వడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఎవరి ఉద్యోగానికి సెక్యూరిటీ లేదు. ఏఐలో ప్రావీణ్యం ఉంటే ఓకే, లేదంటే మీరిక వెళ్లిపోవచ్చు అనేస్తున్నాయి. 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,63,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మెటా, అమెజాన్, టీసీఎస్, ఫ్రెష్వర్క్, డెల్, ఒరాకిల్, యూపీఎస్, వీసా వంటి అంతర్జాతీయ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు, కాస్ట్ కటింగ్ కారణాలతో టెకీలకు టాటా చెప్పేస్తున్నాయి. ప్రపంచ ప్రముఖ పేమెంట్స్ దిగ్గజం వీసా చేపట్టిన గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ భారత ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది. వీసా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 2,600 మందిని ఉద్యోగులను ఇంటికి పంపేసింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7% సమానం. ఈ ప్రభావం భారత్లోని ఉద్యోగులపై కూడా పడింది. ముఖ్యంగా కంపెనీకి కీలకమైన టెక్నాలజీ హబ్బులుగా ఉన్న బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో భయం నెలకొంది. భారత్లో పలువురు ఉద్యోగులకు జూలై 29 తెల్లవారుజామున, కొంతమంది ఉద్యోగులకు ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసిన తర్వాతే తమ ఉద్యోగం పోయిందని వారికి తెలిసిందే. కొన్ని రోజుల్లోనే ఆఫీస్ సిస్టంలకు యాక్సెస్ నిలిపివేయడంతో పాటు ల్యాప్టాప్లు, ఐడీ కార్డులను కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఈ లే ఆఫ్స్ లో కొత్త ఉద్యోగులు మాత్రమే కాకుండా కంపెనీలో చాలా కాలంగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులు కూడా ప్రభావితమైనట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ మేనేజర్లు, సీనియర్ డైరెక్టర్లు, దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉన్న ఉద్యోగులు కూడా ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. ఉద్యోగాలు కోల్పోయిన వారికి సెవరెన్స్ ప్యాకేజ్లు, సుమారు 15 నుంచి 30 రోజుల నోటీస్ పీరియడ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీసా మాత్రమే కాకుండా ఇతర దిగ్గజ కంపెనీలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. మాస్టర్ కార్డ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4% ఉద్యోగాలను తగ్గించే లే ఆఫ్ ప్లాన్ ను ప్రకటించింది. అలాగే బ్లాక్ సంస్థ కూడా వేలాది ఉద్యోగాల కోతను ప్రకటించింది. అమెజాన్, క్లౌడ్ఫేర్, అట్లాసియన్ వంటి టెక్ కంపెనీలు కూడా ఏఐ పెట్టుబడులు, సంస్థాగత మార్పుల పేరుతో ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాయి. వీసా లే ఆఫ్లు భారత టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఏఐ ఆధారిత మార్పుల ప్రభావానికి మరో ఉదాహరణగా మారాయి. ఒకప్పుడు భారీగా ఉద్యోగాలను సృష్టించిన టెక్ రంగం ఇప్పుడు కొత్త నైపుణ్యాలను కోరుతోంది. ఏఐ టూల్స్, ఆటోమేషన్, డేటా టెక్నాలజీలపై పట్టున్న ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతుండగా ఇంకా కోడింగ్ చేస్తామంటూ పాత చింతకాయ పచ్చడి మాటలు చెబుతున్న వాళ్లకు మనుగడ కష్టంగా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో దిగ్గజ కంపెనీలు తమ పని విధానాన్ని మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఉద్యోగులకు సహాయపడే టెక్నాలజీగా ఉన్న ఏఐ ఇప్పుడు కొన్ని ఉద్యోగాలనే భర్తీ చేసే స్థాయికి ఎదిగింది. ఈ ప్రభావం వీసాలో స్పష్టంగా కనిపించింది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు భారీగా కొనసాగుతున్నాయి. 2026లో ఇప్పటివరకు టెక్ కంపెనీలు 1,63,427 ఉద్యోగాలను తొలగించినట్టు ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ నివేదిక తెలిపింది. ఇందులో 91,215 ఉద్యోగాల కోతలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణమని వెల్లడించింది. క్లౌడ్, సాస్ విభాగంలో అత్యధికంగా 37,492 ఉద్యోగాలు పోయాయి. ఈ కామర్స్, మార్కెట్ ప్లేస్లలో 22,633, ఐటీ సేవల్లో 16,756,
సోషల్ మీడియాలో 13,592 ఉద్యోగాలు తగ్గాయి. ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 13,308 ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోతల్లో 88.6% అమెరికా కంపెనీల్లోనే నమోదయ్యాయి. అమెరికాలో సిస్కో 4,000 ఉద్యోగాలను తగ్గించింది. ఆ తర్వాత ఆమ్డాక్స్ 2,900, ఆటోడెస్క్ 1,000 ఉద్యోగాలను తొలగించాయి. దేశాల పరంగా అమెరికా తర్వాత ఇజ్రాయెల్లో ఎక్కువ కోతలు నమోదయ్యాయి. ఆ తర్వాత భారత్, సింగపూర్ ఉన్నాయి. ఇజ్రాయెల్లోని మండే.com జూలై 22న తన ఉద్యోగుల్లో 20% అంటే 620 మందిని తగ్గించినట్టు ప్రకటించింది. ఏఐ ఆధారిత సేవలపై దృష్టి పెట్టేందుకే ఈ మార్పు చేపట్టినట్టు తెలిపింది. 2026లో అత్యధిక ఉద్యోగాలను తగ్గించిన సంస్థగా ఒరాకిల్ నిలిచింది. జనవరి నుంచి వివిధ దశల్లో 25,254 ఉద్యోగాలను తగ్గించింది. అమెరికాతో పాటు భారత్, కెనడా, మెక్సికోలోనూ ఉద్యోగులపై ఈ కోతల ప్రభావం పడింది. ఏఐ వైపు కంపెనీలు మారుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతలను పెట్టుబడిదారులు సానుకూలంగా చూస్తున్నారని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ తెలిపింది. ఏఐపై పెట్టుబడులు పెంచుతున్నామని చెబుతూ ఉద్యోగాల సంఖ్య తగ్గించడం ఇప్పుడు కంపెనీలకు సానుకూలంగా కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాకుగా చూపి కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఏళ్ల తరబడి ఖర్చులు భరించకుండా సీవరేజ్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. నిజానికి ఐటీ రంగంలో హైరింగ్ అండ్ ఫైరింగ్ కొత్తేం కాదు, అదో నిరంతర ప్రక్రియ. కానీ కారణాల్లో ఈసారి తేడాలున్నాయి. యాజమాన్యాల ధోరణుల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మిగిలినవి ఎన్నున్నప్పటికీ ఐటీ ఉద్యోగాల కోతల్లో ప్రధానంగా వినిపిస్తున్న కారణం ఏఐ. బిందాస్ లైఫ్ భయపడుతోంది. 6 అంకెల జీతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షేక్ చేస్తోంది. లక్షలు కోట్ల ప్యాకేజ్లను పరేషాన్ చేస్తోంది. కొన్నాళ్ల క్రితం దాకా హ్యాపీగా సాగిన టెకీల జీవితం లే ఆఫ్లతో నిత్యం టెన్షన్గా మారింది. కోతల కాలం కంటి మీద కునుకు తీయడం లేదు. ఎప్పుడు ఏ మెయిల్ అందుతుందో అనే కంగారే. ప్రశాంతంగా సిస్టమ్ ముందు కూర్చునే పరిస్థితి లేదు. ఊస్టింగ్ ఆర్డర్ అందితే ఎలా, కొత్త జాబ్ ఎక్కడ వెతుక్కోవాలి, ఈలోపు ఈఎంఐలు ఎలా కట్టాలి అని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది రావడంతోనే లే ఆఫ్లు మొదలైపోయాయి. ఈ నెల ఆ నెల అని కాదు, ప్రతి నెల ఒక రేంజ్లో ఊస్టింగ్లుంటున్నాయి. ఈ కంపెనీ ఆ కంపెనీ అని లేదు, అన్నిటిదీ అదే దారి. ఏఐ సాకుతో ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నారు. ఈ 5 నెలల్లోనే 1,00,000 ఉద్యోగాలు హాంఫటయ్యాయి. కొన్నాళ్లుగా జరుగుతున్న లే ఆఫ్ల లెక్కలు చూస్తే టెకీల గుండెల్లో దడపుడుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 164 టెక్ కంపెనీలు 1,63,000 మందికి పింక్ స్లిప్లు ఇచ్చేశాయి. ఈ సైలెంట్ లే ఆఫ్స్ కు మెయిన్ రీజన్ ఏఐ. ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. మనుషులు చేయాల్సిన పనులు మొత్తం ఏఐ టూల్స్ చేసేస్తున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్ కాస్ట్ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగులను తీస్తే జీతాల భారం తగ్గుతుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలో బెంచ్పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏఐ వాడకం మరింత పెరుగుతుంది అనేది నిపుణుల మాట. ఈ సెక్టార్లో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కూడా కొన్ని పెద్ద కంపెనీలు కొలువుల కోతలకు దిగుతున్నాయి. ఒక్క మార్చిలోనే 46,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. మే నెలలో 28,000 ఉద్యోగాలు తొలగింపులు జరిగాయి. భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా, ఒరాకిల్, టీసీఎస్, గూగుల్, పేపల్, సిస్కో, ఇంట్యూట్, క్లౌడ్ఫ్లేర్, లింక్డ్ఇన్, ఊబర్ మొదలైన కంపెనీలున్నాయి. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తాజాగా మళ్లీ ఉద్యోగులను తొలగించింది. గూగుల్ 2022లో కొనుగోలు చేసిన సైబర్ సెక్యూరిటీతో పాటు క్లౌడ్ డివిజన్, థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్లో ఉద్యోగులపై వేటు వేసింది. గత 2 వారాలుగా ఈ ఉద్యోగాల కోత జరుగుతూనే ఉంది. ఏఐలో పెట్టుబడితో పాటు మెరుగైన లాభాల కోసమే ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ కోతలపై గూగుల్ స్పందించింది. టెక్ రంగంలో మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని సంస్థ అభివృద్ధి కోసమే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. లే ఆఫ్స్తో టెక్ రంగంలో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. ముఖ్యంగా కొత్త గ్రాడ్యుయేట్లు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు జాబ్ తెచ్చుకోవడం గతంలో కంటే చాలా కష్టమవుతోంది. కంపెనీలు అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఏఐ ఆధారిత టూల్స్ పై ఎక్కువ ఆధారపడుతూ ఉండటంతో ఫ్రెషర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కు అవకాశాలు తగ్గాయని పలు నివేదికలు చెబుతున్నాయి. పింక్ స్లిప్పుల్లో ఎక్కువగా ఆటోమేషన్ వల్ల కాకుండా కంపెనీలు ముందు జాగ్రత్తగా తమ ఖర్చులు తగ్గించుకునేందుకే లే ఆఫ్లు ఇస్తున్నాయి. అంతేకాదు ఏఐ భవిష్యత్తు పెట్టుబడి మాత్రమే కాదని, కంపెనీల పునర్నిర్మాణానికి, కార్మిక శక్తి నిర్ణయాలకు చోదక శక్తిగా మారినట్టు వెల్లడించింది. ఐటీ రంగంలో ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీలు హల్చల్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీల పుణ్యమా అని పునరావృత పనుల్లో ఉద్యోగుల అవసరం లేకుండా పోతోంది. మిగతా పనుల్లోనూ ఐటీ కంపెనీలు ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నాయి.
అందుకోసం ఉన్న ఉద్యోగులకే కొత్త డిజిటల్ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి వినియోగించుకుంటున్నాయి. ఆ టెక్నాలజీలపై పట్టు సాధించలేని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి కూడా ఐటీ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. కృత్రిమ మేధ ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. టెక్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ వల్ల భవిష్యత్తులో తీవ్ర ఉద్యోగ సంక్షోభం పొంచి ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అసలు అలా ఉంటే అది టెక్నాలజీయే కాదు. ఎప్పటికప్పుడు సాంకేతికతలో మార్పులు వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన ప్రతిసారి ఆ కొత్తదనానికి అలవాటు పడ్డానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. ఏఐ రాకతో ఇప్పుడు జరుగుతోందదే. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే ప్రస్తుతం ఏఐ వైపు ట్రాన్స్ఫర్మేషన్ దశలో ఉంది ప్రపంచం. ఆరోగ్యం, వైద్యం మొదలుకొని అన్ని రంగాల్లోనూ ఈ సాంకేతికత విస్తరిస్తోంది. ఈ మార్పుతో మిగతా రంగాల మాట ఎలా ఉన్నా ఐటీ సెక్టార్పై మాత్రం తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఏఐ టూల్స్ కోడింగ్ చేస్తుంటే ఇంకా ఉద్యోగులతో పనేంటి అన్న వాదన మొదటి నుంచి గట్టిగా వినపడుతోంది. దాదాపు ఏడాదిగా ఈ గుబులు కొనసాగుతూనే ఉంది. అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ కొత్త ఏఐ టూల్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఆందోళన రెండింతలైంది. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. భారీ సవరెన్స్ ప్యాకేజీల నుంచి అవుట్ ప్లేస్మెంట్ సపోర్ట్ వరకు ఉద్యోగుల తొలగింపు చర్యలు చేపడుతున్నాయి. కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఖర్చు తగ్గింపు ప్రక్రియలుగా మారాయి. అయితే ఈ చర్య వెనుక ఒక పద్ధతి ఉందని, దీనికి బ్రాండ్ రక్షణ, పెట్టుబడిదారుల విశ్వాసం వంటి ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంపెనీలు దీర్ఘకాలికంగా ఖర్చులను కొనసాగించే బదులు ప్రస్తుతం ఒకేసారి ఆర్థిక భారాన్ని స్వీకరించడానికి మొగ్గు చూపుతున్నాయి. సెవరెన్స్ అనేది చిన్నదే అయినా అది న్యాయపరమైన సమస్యలను నివారిస్తుంది. ఎంప్లాయర్ బ్రాండ్ను కాపాడుతుంది. ఉద్యోగుల బదిలీని వేగవంతం చేస్తుంది. ప్రస్తుత ఖర్చులను భరించడం ద్వారా భవిష్యత్తులో జీతాల భారం తగ్గి సమర్థవంతమైన వ్యయ నిర్మాణాన్ని సాధించవచ్చు. ఇది కంపెనీలకు దీర్ఘకాలికంగా ప్రయోజనకరం. ఈ ఉదారతకు కారణం కేవలం దయ కాదు, రిస్క్ మేనేజ్మెంట్. ముఖ్యంగా టెక్ రంగంలో ప్రతిష్ట చాలా కీలకం. అందుకే బ్రాండ్ డ్యామేజ్ ను తగ్గించుకోవడానికి కంపెనీలు భారీ ఎగ్జిట్ ప్యాకేజెస్ ను అందిస్తున్నాయి. ఇక్కడే కాదు, అమెరికాలోనూ అదే టెన్షన్. ఇప్పటిదాకా 1,00,000కు పైగా లేఆఫ్స్ అయ్యాయి. వీరిలో H-1B భారతీయ వీసాదారులు ఎక్కువగా ఉన్నారు. ఇక 60 రోజుల డెడ్ లైన్ వారిని కలవరపెడుతోంది. ఈలోపే కొత్త స్పాన్సర్స్ దొరక్కుంటే పరిస్థితి ఏంటనేది ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వీసా నిబంధనల్లో మార్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అమెరికాలో ఇతర వృత్తుల్లో ఉన్నవారికి ట్రబుల్స్ లేవు. వారికి సంక్షోభం ఎదురైన పరిస్థితులు చాలా తక్కువే. కానీ సాఫ్ట్వేర్ రంగంలో పరిస్థితి దారుణంగా ఉంది. లక్షల్లో జీతాలు కాదు, లక్షల్లో ఉద్యోగాలు హుష్ అవుతున్నాయి. హైరింగ్ లేవు, పింక్ స్లిప్లే. ఐటీ ఉద్యోగులకు కష్టకాలం వచ్చింది. ఏటేటా కాదు, నెల నెలా సమస్య తీవ్రమవుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టెకీలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఎంతో మంది ప్రొఫెషనల్స్ని ఎన్నో ఏళ్లుగా జాబ్ చేస్తున్న వారిని కాస్ట్ కటింగ్ పేరుతో దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు వదిలించుకుంటున్నాయి. H-1B వీసాదారులకు హ్యాండ్ ఇస్తున్నాయి. అమెరికాలో MS పూర్తి చేసుకున్న వారికి జాబ్లు దొరకడం లేదు. గతంలో ఇలా MS కంప్లీట్ అవ్వగానే అలా జాబ్ ఆఫర్ లెటర్ చేతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. MS అయ్యాక కొన్ని నెలల పాటు ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. 5-6 హైదరాబాద్లో ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేసి ఎంతో మంది అమెరికా వెళ్లి MS చదివారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఉద్యోగాలు రావడం లేదు. ఎన్ని సంస్థలకు దరఖాస్తు చేసినా రిజెక్ట్ చేస్తున్నాయి. ఉద్యోగం దొరకడమే గగనమైపోతుంది. అమెరికాలో గత 2.5 దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికెళ్లిన వారిలో వేలాది మాస్టర్ డిగ్రీని చేతపట్టుకుని ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ వారిని భయపెడుతూ ఉండగా, మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. 4-5 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలా మంది హోటల్స్లో, గ్యాస్ స్టేషన్స్లో పనిచేస్తూ మరొక ఉద్యోగం సంపాదించుకోవడానికి తెగ ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని టెక్ సెక్టార్లో 89% మంది ఉద్యోగులు లేఆఫ్లపై టెన్షన్ పడుతున్నారు. ఏడాది క్రితం మొదలైన ఈ కోతలు కలవర పెడుతూనే ఉన్నాయి. బడా కంపెనీల నుంచి స్టార్టప్ల వరకు అన్ని లెవెల్స్లోని ఉద్యోగులను తొలగిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా ఉద్యోగ మార్కెట్ డీలా పడింది. ఈ ఏడాది జూలైలో ఏకంగా 23,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ విషయం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్నకు రాజకీయంగా ఇబ్బందికర అంశం కానుంది. అమెరికా జాబ్ మార్కెట్ ఈ ఏడాది మే-జూన్ నెలల్లో 1,000-3,000 ఉద్యోగాలను కోల్పోయింది. జూలైలో 23,000 మందిని కంపెనీలు ఉద్యోగాల నుంచి తొలగించాయి. అయితే జూలైలో నిరుద్యోగిత రేటు తగ్గింది. అందుకు కారణం వేలాది మంది జాబ్ మార్కెట్ నుంచి వైదొలగడం, ఉద్యోగాల కోసం పోటీ పడేవారి సంఖ్య తగ్గడమని కార్మిక శాఖ వెల్లడించింది.
కాగా అమెరికా మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్పై పూర్తి పట్టును నిలుపుకోవాలని ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ కోరుకుంటోంది. అంతలోనే కార్మిక శాఖ విడుదల చేసిన జులై ఉద్యోగాల గణాంకాలు అమెరికా జాబ్ మార్కెట్కి ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బగా నిలిచాయి. జులైలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు కొత్తగా భర్తీ అవుతాయని నిపుణులు అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్లు, రెస్టారెంట్లు, బార్లు, రిటైలర్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. అయితే జులై నిరుద్యోగ రేటు 4.1% చేరింది. 2025 జూన్ తర్వాత ఇదే అత్యల్పం. అయితే జులైలో 2,64,000 మంది అమెరికా కార్మిక మార్కెట్ నుంచి వైదొలగడం వల్ల నిరుద్యోగిత రేటు తగ్గింది. పని చేస్తున్నా లేదా పని కోసం చూస్తున్న వారి వాటా 61.4% పడిపోయింది. 2021 ఫిబ్రవరి తర్వాత ఇదే అత్యల్పం. తమ ఆర్థిక వ్యవస్థలో స్వదేశీ పౌరులకు ఉద్యోగాలు పెరుగుతున్నాయని ట్రంప్ చాలా కాలంగా చెబుతున్నారు. స్వదేశీలకు ఉద్యోగాలు దక్కేలా చేస్తామని హామీనిచ్చారు. అయితే వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. గత ఏడాది కాలంలో 7,20,000 మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. H-1B వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా అమెరికాలో ఉండేందుకు అనుమతించే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ని ట్రంప్ సర్కార్ ఎత్తేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపించిన ప్రతిపాదనలను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన వీసాదారులు తక్షణమే అమెరికా వీడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలో విదేశీ నిపుణులు ఉద్యోగం చేసేందుకు అవసరమైన H-1B వీసా నిబంధనల్లో మార్పులు చేసేందుకు ట్రంప్ యంత్రాంగం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొత్త వీసాపై $1,00,000 రుసుము విధించింది. ఉద్యోగం కోల్పోయిన వారిని త్వరగా దేశం నుంచి పంపించే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం గ్రేస్ పీరియడ్ ని తొలగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లే ఆఫ్లు, ఏమైనా ఇతర కారణాల వల్ల H-1B వీసాదారులు ఉద్యోగం కోల్పోతే మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంది. ఈ వ్యవధిలోనే కొత్త సంస్థలో చేరి వీసా బదిలీ చేసుకోవడం లేదా వీసా హోదా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చెయ్యాలనుకునే విద్యార్థులపై $1,00,000 ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై కూడా గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు నేతృత్వంలోని ప్రభుత్వం పరిశీలిస్తున్న ఈ ప్రతిపాదన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమానికి సంబంధించింది. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన తర్వాత ఓపీటీ ద్వారా ఉద్యోగాలు చేయడానికి అనుమతి పొందుతున్నారు. విద్యార్థి చదివిన కోర్సును బట్టి 1 నుంచి 3 సంవత్సరాల వరకు అమెరికాలో పనిచేసే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తోంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రం కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 3 సంవత్సరాల వరకు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. అనంతరం వారు H-1B వీసాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలోని అనేక టెక్నాలజీ, ఫినాన్స్ సంస్థలు విదేశీ ప్రతిభను ఆకర్షించేందుకు ఈ విధానాన్ని కీలకంగా వినియోగిస్తున్నాయి.